రైట్, నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు సురేష్ ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. 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 ఎట్లా ఉందన్న, ఇప్పుడు గుండెల మీద అచ్చేసుకున్నటువంటి వీరాభిమానివి ఇప్పుడు బయటకు వచ్చిండు బాబు, మరి ఎట్లా అనిపిస్తుంది? అంటే పదే పదే ప్రతిపక్ష హోదా వహిస్తూ ఎందుకు రావట్లేడు అని పిలిచిండు కదా, మరి రేవంత్ రెడ్డికి భయపడి వచ్చిండు అనుకోవచ్చా? ఇప్పుడు ఎట్లా అనుకోవచ్చు? భయం ఎక్కడదండి మాకు? భయమా? ఆంధ్ర వాళ్ళతోనే కొట్లాడిన మేము 294 సీట్లలో 119 కాన్స్టిట్యున్సీ కోసం, తెలంగాణ భౌగోళిక స్వరూపం కోసం పెద్ద పెద్ద మేధావులు చంద్రబాబు నాయుడు లాంటి రాజశేఖర్ లాంటితో కొట్లాడిండు. ఈడెవడని 3 పీట్లోడు వీని కోసం భయపడేది ఏంటంటే కేసీఆర్ చరిష్మా ఈయనకుందా? కేసీఆర్ చరిష్మా ఉందా? అసలు ఎందుకు కేటీఆర్ గారు వయసు అయింది చెప్తున్నా, ఆయన కొడుకంత వయసు లేదా? ఆయన భయపడి సామాజిక బహిష్కరణ మాట్లాడుతున్నాం. ఎవరిని బహిష్కరించాలా? రైతు బంధు ఈయన వీని బహిష్కరించాలా? ఆడపిల్ల తులం బంగారం ఈయన బహిష్కరించాలా? పిల్లగాళ్ళకి కేసీఆర్కి 16 వస్తువులతో పెట్టి 13,000 రూపాయలు ఇచ్చే దానికి బహిష్కరించాలా? దేనికి బహిష్కరించాలా? పండుతున్న ఎండిపోతున్న పంట పొలాలను చూసి నిన్ను బహిష్కరించాలి. ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇలా నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ సొంత నియోజకవర్గం ఎండబెడుతుండు. దేనికి ఎవరిని బహిష్కరించాలా? 16 శాఖలకి ఇంతవరకు మంత్రి లేడు. విద్యాశాఖ మంత్రి ఉన్న ఈ సన్నాసి వల్ల 60 మంది చచ్చిపోయారు. ఎవరిని బహిష్కరించాలా? 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకురు. ఎవరిని బహిష్కరించాలా? కేసీఆర్ అన్నట్టు ఆయన బహిష్కరించడం కాదు, ఈ రాష్ట్రంలో నిన్ను బహిష్కరించబోతురు, నీ పార్టీని బొందబెట్టబోతురు. ముఖ్యంగా కేసీఆర్ని బహిష్కరించడం కాదు, కేసీఆర్ని పట్టుకొని కేసీఆర్ ఇల్లు గడి కేసీఆర్ దొర అన్నారు. ఆ గడికే ఇలా వేలాది మంది పోతురు. నీ గాంధీ భవన్లో ఈగలు దొరుకుంటారు. వీళ్ళు చెప్పాలా? రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనేటోడు బజారీస్లో పనుకుంటున్నారు తప్పితే కనీసం సెక్రటరీ పోయే దమ్ము లేదు. ఈ రాష్ట్రంలో నేను ఏమని కోరుకున్నా అంటే, జనాల్లో తిరుగురా ఆయన. మీ తాత పోలీస్ పటేలు, మా నాయన పోలీస్ పటేలు. నేను పోలీస్ పటేలు అవుతామంటే నాకు ఎత్తు సరిపోలేదు కాబట్టి నేను హోంమంత్రి తీసుకున్నా. ఎవరిని పెడతా నా గురించి మాట్లాడితే జైల్లో పెడతా. నువ్వు ఎన్ని రోజులు పెడతావు? ఎన్ని సార్లు పెడతావు? ఉద్యమాల నుంచి వచ్చిన పార్టీ, ఉద్యమం తెలంగాణ ప్రతి బిడ్డకాడ ఉద్యమ తత్వం ఉంటుంది. నువ్వు ఉద్యమ ద్రోహి కాబట్టి నీకు అర్థం కాదు ఈ ఉద్యమం. ఇప్పుడు తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి కుటుంబం మరియు రేవంత్ రెడ్డి కూడా చాలా చేసిందంట, చాలా త్యాగాలు చేసిందంట. కానీ మేము చెప్పుకోలేదు, వాళ్ళు చెప్పుకున్నారు, అంతే తేడా అని చెప్తా ఉన్నాడు కదా. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, చరిత్ర లేని వాడు చరిత్ర కోసం తాపత్రపడితే ఎట్లుంటుందో కేసీఆర్ వ్యవహారం. కేసీఆర్ అనేది కట్టిన చరిత్ర, రేవంత్ రెడ్డి కూలగొట్టిన చరిత్ర. కేసీఆర్ నిలబెట్టిండు, వీడు పడగొడుతుండు, అంతే తప్పితే తెలంగాణ భౌగోళిక స్వరూపంలో తెలంగాణలో నీళ్లు లేక ఇప్పుడు మాది ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు అనేది ఆ గోడే ఫ్లోరైడ్. ఆ ఫ్లోరైడ్ 50 సంవత్సరాలు ఈ దైతులే కదా పరిపాలించింది, వీళ్ళగా ముఖ్యమంత్రి అయింది. వీళ్ళ సంకనాకిన ఈ చంద్రబాబు నాయుడు కూడా ఉండు కదా, మరి వాళ్ళు చేయలేదు ఎందుకు? ఏం చేసిండు? ఉద్యమంలో ఈయన పాల్గొన్నాడా? ఎక్కడ పాల్గొన్నాడు? ఒక ఫోటో ఉందా? పట్టబాలు మిట్ట మధ్యాహ్నం దొరికిన 50 లక్షలు దొరికిన ఫోటో తప్పితే ఈయన ఉద్యమంలో తిరిగిన ఫోటో ఒక్కటి ఉందా? అదే అన్న, అంటే మేము చెప్పుకోలేదు, ఈ మీడియాలో వాళ్ళు మమ్మల్ని కవర్ చేయలేదు, అందుకనే తెలియలేదు. కానీ మేము చాలా త్యాగాలు చేసినాం అంటున్నాడు. నేను ఏమంటున్నా అంటే, చరిత్ర ఎవడు చెప్పుకోడు. నీ తెలంగాణ ఉద్యమం చరిత్ర అందరు తెలుసు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసిన చరిత్ర. ఆ చరిత్ర కోసం నేను చదివేస్తా, ఆనవాళ్ళు జరిపేస్తా, నేను ఉన్న ఫ్లెక్సీలో ఫోటోలు తీస్తా, మామూలుగా వేస్తా. ఏంది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక చిల్లర, వాళ్ళ కార్యక్రమం చిల్లర అయిపోయారు. వాళ్ళకి మాట్లాడే పద్ధతి తరిగి లేదు. అందుకే ముఖ్యమంత్రి అనేటోడు ఎవరైనా గుర్తుపడుతున్నా. మంత్రులు కూర్చున్న కాంచి లేవట్టే ముఖ్యమంత్రి వస్తే భూమి. ఇప్పుడు మేమే చేస్తున్నాం ఈ మేమే చేస్తున్నాం, మేమే మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడినా మేమే మాట్లాడుతున్నాం. మా కార్యకర్తలే అందరినీ రెచ్చగొడుతున్నాం, మాట్లాడుతున్నాం, అంతే కదా. ఇలా అల్లు అర్జున్ మా కార్యకర్త, జూపల్లి కృష్ణారావు నేను పేరు మర్చిపోయినా మా కార్యకర్త. మంత్రులు మాట్లాడట్లేదు ముఖ్యమంత్రి గురించి, వాళ్ళు మా కార్యకర్త. గుర్తుపెట్టుకోవాలి కదా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మెంటల్గా డిస్టర్బ్ అయ్యిండు, బాగా ఫిజికల్గా. ఇంట్లో పెళ్ళాం పోరు, అన్నదమ్ముల పోరు, అల్లుడు పోరు, ఇప్పుడు వియ్యంకుడు పోరు, ఇంతమంది పోరు తట్టుకోలేక ముఖ్యమంత్రి బాగా డిస్టర్బ్ అయ్యి మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి అందరూ ఏమనాలి అర్థం కాక చాలా డిస్టర్బ్ అయ్యి మాట్లాడుతుంది తప్పితే ఆయనకి పరిపాలన మీద చాలా ఒక మంత్రి చేయనోడు ముఖ్యమంత్రి అయితే ఎట్నే ఉంటుంది, అంతే కదా. ఏ మంత్రి శాఖ మంత్రి చేయనోడు ముఖ్యమంత్రి అయితే ఇట్లా ఉండకపోతే ఏం తెలుస్తుందని. ఒకలా నిజంగానే ప్రతిపక్షం 10 సంవత్సరాలు కేసీఆర్ ఇయ్యలేనటువంటి చేయలేనటువంటి నేను చేస్తున్నా అని చెప్తా ఉన్నాడు. ఇళ్ళ విషయం కావచ్చు, రేషన్ కార్డుల విషయం కావచ్చు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఇవ్వలేదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత రేషన్ కార్డు కూడా తెస్తా ఉన్నారు. రేషన్ కార్డులకి రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, దేశం బిలో ప్రాపర్టీ లైన్ కంటే ఎక్కువ ఉంటే రేషన్ కార్డు ఇవ్వదని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. కనీస అవగాహన లేదు ముఖ్యమంత్రికి. ఏం కట్టిండు? ఇందులో మీరు ఎడగట్టిండు. అరువులు కాదు, ముఖ్యంగా
కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి మిడ్ మానేరు లోయన్ మానేరు అన్నీ ఎండబెట్టి ఏడ దొరికితే ఆడ ఇసుక తీసుకుంటారు. కానీ నిన్నదాకా రీల్స్ చేసిన సీతకి ఆడమైపోయింది, నిన్నదాకా మాట్లాడిన మంత్రులు ఆడపోయారు. ఇవాళ పుష్పరాజు కంటే పుష్ప సినిమాల కంటే అవినీతి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తుండు. ఈ ప్రగతి భవన్ పేరు పెడితే ప్రగతి భవన్ గూల కొడతాం, హాస్పిటల్ కడతాం అని చెప్పిండు. ఇలా ప్రగతి భవన్ ప్రజాభవన్ అని చెప్పి ప్రజాభవన్ కాదు, అది పైరవీల భవన్, మూటల భవన్ అయితే మంత్రులు మూటలు మార్చుకోవడానికి చెప్తే ప్రజలు ఎవడు బారికెట్లు తీసేసినాం, బారికెట్లలో జనం కంచెలు బద్దలు కొట్టాడు, కంచెలు లేవు లేని బారికెట్లు తీసి ఉన్న బారికెట్లు తీసి లేని బారికెట్లు పెట్టిండు. ఒక్కడు పోయి ఇవ్వాలంత వరకు ఆ ప్రగతి భవన్ ప్రజాభవన్ ముఖ్యమంత్రి పోయినా ఏం లేదు. సాధారణంగానే మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు దావత్ చేసుకోవడం తప్పితే దేని పనికి రావట్లేదు. ఈ రాష్ట్రంలో ఒకటే కోరుకుంటున్నాం, రైతు బంధు ఇచ్చినోడు సన్నాస, మాట్లాడితే కేసీఆర్ సన్నాస, రైతు బంధు ఇచ్చినోడు సన్నాస అయితే 15,000 రైతు బంధు ఇస్తుండు కదా, మీ ఇప్పుడు కేసీఆర్ 10,000 ఇచ్చిండు కదా. ఎవరు అసలు ఈ ప్రపంచం చరిత్రలో ఏ దేశంలో అయినా రైతుని పెట్టుబడి సాయం చేసిన చరిత్ర ఏ ప్రభుత్వాలకైనా ఉందా? ఈ భారతదేశంలో వేరే రాష్ట్రాలకు ఉందా? ఈ దేశంలో ప్రధానమంత్రి తట్టుకోలేక కేసీఆర్ ఎక్కడ భారతదేశం మొత్తం వ్యాపిస్తుందని తట్టుకోలేక పిఎం కిసాన్ అని పెట్టి ఎంత భూమి ఉన్నా 2,000 ఇచ్చిండు. కానీ ఎకరానికి 4,000 ఇచ్చి తర్వాతకి 5,000 చేసి కేసీఆర్ గారు ఎన్ని ఎకరాలు ఉన్నా ఇచ్చిండు. ఎవరున్నా పేదోనున్న రైతు రాజే, ఎకరం ఉన్న రాజే, 10 ఎకరాలు ఉన్న రైతు రైతే. కానీ రైతులు రాజు చేయాలా? కేసీఆర్ స్వతహాగా రైతు కాబట్టి రైతుల దేవుడిని చూసుకుంటు కేసీఆర్. కానీ ఈ దుర్మార్గుడు రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాబట్టి నీళ్ళు ఇవ్వకపోతే ఎండిపోతే భూమి రేటు తగ్గితే వాళ్ళ ఈయం కొడుకో వాళ్ళ అత్తగారి తరపున వాళ్ళ అన్నదమ్ములకో కబ్జా పెట్టడానికి పడుకోతుందని చేసిన వ్యవహార సేవ తప్పితే కేసీఆర్ అనేట ఆయన రైతు కాబట్టి రైతును రాజు చేసిండు. వీడు రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాబట్టి రియల్ ఎస్టేట్ లెక్కనే ఆడుతుంది. మేము ఒకటే కోరుకున్నాం, రాష్ట్ర ప్రజలకి సన్నాసి అన్నప్పుడల్లా మా నెత్తురు ఉడికిపోతుంది. మేము కూడా ఒక్కసారి మేము తిరగబడితే అగ్నిగుండం అవుతుంది. ఆలోచించుకోవాలా. సన్నాసి అనేటోడు ఇలా దమ్ము ధైర్యం ఉంటే 15,000 ఇస్తారు, 12,000 చేసినావు. తులం బంగారం ఎడిపోయింది, స్కూటీలు ఎడిపోయినాయి, ఉన్న బస్సులు తగ్గించి ఫ్రీ బస్ అని పెడితే కొట్టుకొని వస్తారు ఆడోళ్ళు. ఇవన్నీ చూసుకోవాలా. ఇలా మా ఉమ్మడి నల్గొండ ఇలా తుంగతుర్తి ప్రాంతంలో కాలువ నీళ్ళు రావట్లేదు. కాలువ ఒకప్పుడు నీళ్ళ కోసం యుద్ధాలు జరుగుతాయని చెప్పేది నిజంగానే చూడాలనుకునేది నేను. కానీ ఇలా మా ప్రాంతంలో కాలువ గన్లు పెట్టి ఎవరు వాళ్ళు మలుపుకుంటారు. ఆ పరిస్థితి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. దయచేసి ఈ రాష్ట్రంలో ఒకటే గుర్తుపెట్టుకోరు, 4 పండుగలు ఉండే, 3 జాతరలు ఉండే. సమ్మక్క సారక్క మేడారం జాతర ఉండేది, నాగోబా ఆదివాసుల జాతర ఉండేది, నిన్న ఇవాళ నడుతున్న సూర్యాపేటలో లింగమంతుల జాతర ఉండేది. కానీ కేసీఆర్ బర్త్ రోజు జరిగింది, ఇవాళ జరుగుతుంది కేసీఆర్ జాతర. ఈ గడి అన్న కాడేమో జనం వస్తున్నారు, ప్రజలు వస్తున్నారు. గాంధీ భవన్లో మాత్రం ఈగలు తోలుకుంటారు. చూస్తూనే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష చూడకూడదు. కేసీఆర్ అంటే ఆయన ఒక్కరి ఆస్తి కాదు, తెలంగాణ 4 కోట్ల ఆస్తి కాబట్టి ఇంతమంది వచ్చారు. అది ఆలోచించుకోవాలి.